బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండె సంబంధ వ్యాధితో మరణించారు. అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏహెచ్ఈ ఆసుపత్రిలో ఈ నెల 5న గుండెపోటుతో ఏహెచ్ఈ ఆసుపత్రిలో చేరారు. ఇక వెంటిలేషన్ పై చికిత్స పొందుతూ మాగంటి గోపీనాథ్ ఇవాళ తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచారు. 2014, 2018, 2024లో వరుసగా 3 సార్లు మాగంటి ఎమ్మెల్యేగా గెలిచారు. మాగంటి తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మాగంటి మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండె సంబంధ వ్యాధితో మరణించారు. అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏహెచ్ఈ ఆసుపత్రిలో ఈ నెల 5న గుండెపోటుతో ఏహెచ్ఈ ఆసుపత్రిలో చేరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, మాగంటి ఎన్ని గంటలకు చనిపోయారు? అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఈ రోజు తెల్లవారుజామున 5:45 ప్రాంతంలో దిశాస వచ్చినట్టు ఏహెచ్ఈ హాస్పిటల్ అయితే ధృవీకరించింది. అయితే వీళ్ళకి సంబంధించి మనం చూసినట్లయితే గత కొన్ని రోజులుగా వాళ్ళైతే పూర్తి స్థాయిలో అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధితో వాళ్ళు బాధపడుతుంటే అయితే పూర్తి స్థాయిలో 2 కిడ్నీలు ఫెయిల్ అవడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసిన సందర్భం అయితే ఉంది. ఫిబ్రవరిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో మరింత అనారోగ్యం క్షీణించిందని చెప్పాలి. ఒక్కొక్కటి ఆర్గాన్స్ కూడా, అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పేసి హాస్పిటల్ వైద్యులు చెప్పారు. దాంతో పాటు
కిడ్నీ యొక్క ఇన్ఫెక్షన్, లివర్ తో పాటు బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కి స్ప్రెడ్ అవ్వడము, పూర్తి స్థాయిలో మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో ఆయన పూర్తి స్థాయిలో అనారోగ్యం క్షీణించి గత కొన్ని రోజులుగా బెడ్ తో పరిమితమైన సందర్భం ఉంది. అయితే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు. తాజాగా 2023 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సందర్భం కనబడుతుంది. అయితే అధికారంలో అంటే గెలిచిన తర్వాత కేవలం ఒక 6 నెలలు మాత్రమే ప్రజల్లో ఉన్నాడు. తర్వాత సంవత్సరం నుంచి కూడా తిన అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భం కనబడుతుంది. ఏదైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ప్రజలను కలిసే అంశం కావచ్చు, నియోజకవర్గాల ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇంట్లోనే కలిసి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరిస్తున్న సందర్భం అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఫిబ్రవరి నుంచి అయితే మరీ పూర్తిగా తన ఆరోగ్యం దెబ్బతినని చెప్పేసి ఇటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. 15 రోజులుగా తను అంటే 15 రోజుల క్రితం కొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరి ఇంటికి వెళ్ళిన తర్వాత 3-4 రోజుల క్రితము కంటిన్యూస్ హాస్పిటల్కి వెళ్తూ ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వస్తున్న సందర్భం ఉంది. అయితే 2 రోజుల క్రితము ఉన్నట్టుండి స్పృహ తప్పి కింద పడిపోవడము, వెంటనే కుటుంబ సభ్యులు ఏజీ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అక్కడ వాళ్ళు 48 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచారని చెప్పేసి తెలిపారు. అయితే నిన్నటికి 48 అవర్స్ కంప్లీట్ అయింది. ఈ రోజు ఉదయం తన దుశ్వాసం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తనకి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలైంది. టీడీపీలో 1983లో జాయిన్ అయినటువంటి మాగంటి గోపీనాథ్ హుడా చైర్మన్ గా కావచ్చు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా కూడా చేశారు. అంతేకాకుండా టీడీపీ నుంచి 2014లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018తో పాటు 2023 నుంచి 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సందర్భం అయితే ఉంది. మాగంటి గోపీనాథ్ సీనియర్ నాయకుడు, జూబ్లీ హిల్స్ ప్రజల ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.